ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దాన ధర్మాలు చేయకపోయినా నీతి నిజాయితీగా బ్రతికినా ఈ సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతామని గంగా అర్థం చేసుకున్నాడు. అవునమ్మా. మనం కొనకపోతే వరదరాజులు వాళ్ళు కొంటారు. దాన్ని బారుగానో హోటల్గానో మార్చేస్తారు. వాళ్ళు వ్యాపారం చేస్తారే గాని పిల్లల భవిష్యత్తు చూడరు. నిజమేనమ్మా, అలాగే చేద్దాం. మా అమ్మ ఇలాగే సంతకం పెట్టేది. మా అమ్మ ఇచ్చిన స్ఫూర్తితోనూ ధైర్యంతోనూ నేను నా చెల్లెలని చదివించగలిగాను. నేను చదవలేదు కానీ నా చెల్లిని చదువుల తల్లి సరస్వతిని చేయగలిగాను. మా అమ్మ కోరికని తనలో చూసుకోగలిగాను. ఈరోజు తను టీచర్ కాదు, ఈ స్కూల్కి ప్రిన్సిపల్. మనం చేస్తున్న మంచి పనులు జనం గుర్తిస్తారు బావా. మా పెద్దనాన్న లాంటి వాళ్ళకి సంజాయిషి ఇవ్వనక్కర్లేదు. ఆ రిబ్బన్ కట్ చేసి స్కూల్ ఓపెన్ చేయ బావా. మా అమ్మ ఆలోచన చాలా గొప్పది. ఈ స్కూల్ శ్రీవల్లి చేతిలో పెడితే ఊళ్ళో ఎంతో మంది భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించి ఈ స్కూల్ కొంది. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. సావిత్రి కనపడకుండా పోయి 12 ఏళ్లయ్యింది. ఇంతవరకు ఎక్కడుందో ఏమైపోయిందో జాడే లేదు. గంగ సంతకం చూపించి వాళ్ళ అమ్మాయి ఈ స్కూల్ కొనిందని చెప్తున్నాడు. అంతా విడ్డూరంగా ఉందే. అలాగే ఉంటుంది పెద్దనాన్న. ఈ స్కూల్ కొని బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాలన్న నీ కల విఫలమైంది కదా, అందుకే నీకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. మా అన్నయ్య ఒక మంచి పని కోసమే ఇదంతా చేస్తుంటే మీరు నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏం బాలేదు. మేమేం మాట్లాడామమ్మా? పొట్టకూటి కోసం హోటల్ నడుపుకునే గంగకి స్కూల్ కొనే అంత డబ్బు ఎట్టా వచ్చినాదా అని అడిగినా. అది తప్పెట్టా అవుతుంది? స్వయంగా మా అమ్మాయి కొని శ్రీవల్లి అక్క పేరు మీద రాసిచ్చిందని మా అన్నయ్య చెప్పాడు కదా, ఇంకా మీకు అర్థం కావట్లేదా? సావిత్రత్తైనా ఇంత డబ్బు ఎలా సంపాదించుంటుందా అన్న అనుమానం. అది కూడా మన ఊరు రాకుండా సంపాదించిందంటే నమ్మలేకపోతున్నాను. అయినా పరువు పక్కనెట్టి పసిపిల్లల్ని ఇంట్లో వదిలేసిపోయింది కదా. అలాంటి వాళ్ళకి ఉన్నట్టుండి కోట్లలో డబ్బు వచ్చినా ఆశ్చర్యపడకూడదబ్బోడా? ఏయ్ వరదరాజులు, మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. కుట్రలు కుతంత్రాలు చేసుకునే మా పెద్దనాన్న నోటి నుండి ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయి బావా? స్కూల్ కొన్నారన్న అక్కసుతో ఇలా మురుగుతున్నారు అనుకో. అవునన్నయ్య, దేవత లాంటి అమ్మ గురించి ఎవరు తప్పుడు కూతలు కూసినా కుక్క మొరిగిందనుకొని వెళ్ళిపోవడమే మంచిది. ఊరందరి చేత పెద్ద మనిషి అనిపించుకోవాల్సిన మీరు నోటి దురుసుతో మీ విలువని తగ్గించుకున్నారు. అసలు మీరే మనుషులండి. ఏ డాక్టరో, నోరు లేస్తుందంటే 4 రోజులు ఈ ఊళ్ళో డ్యూటీ చేయాలనుకుంటే నోరు అదుపులో పెట్టుకో. నువ్వు 4 కాలాల పాటు ఈ భూమి మీద ఉండాలనే కోరిక నీకు ఉంటే మాట అదుపులో పెట్టుకో వరదరాజులు. ఇంకొకసారి మా అమ్మ గురించి తప్పుడు కూత కూసావంటే ఇప్పుడు రిబ్బన్ తెగినట్టుగా నీ తల తెగిపడుతుంది. అందరికీ మంచి చెయ్యాలని ఆలోచించే మా అమ్మ గురించి నీచంగా మాట్లాడితే పుట్టగతులు లేకుండా పోతారు మావయ్య.
ఎలక్షన్లో ఓడిపోయినా మా అన్నయ్య చేతిలో దెబ్బలు తిన్నా మీకింకా బుద్ధి రాలేదా మామయ్య? అస్సలు వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదక్కా. ఎన్నిసార్లు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావు? ఇంకోసారి ఇలా తప్పుగా మాట్లాడావో దీంతోనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. కుముద, ఆ చెప్పు కింద పడి. చిన్నప్పుడు గంగ చెప్పు విసిరాడు, ఇప్పుడు గంగ చెల్లెలు చెప్పు చూపించింది. ఇక వరదరాజు గారికి పరువే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.